హలో. అంత ఇది కాదు. లైక్ ఇంకా ఇంతకు ముందు కూడా ఇంకొక స్టోరీ ఉంది అంకుల్. అది మరి అంత ఇదైందో ఏదో కూడా నాకు తెలీదు. అంతకుముందు ఎవరున్నారు బాబు? ఎవరు ఉన్నారు అంకుల్, అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. వేరే అబ్బాయి ఉండే అని చెప్పేసి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు చెప్పింది. కాలేజీలో ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడా? నాకు గాయత్రి కూర్చొని చెప్తా ఉండేది ఆ సిచ్యువేషన్ గురించి. ఒకటి అంకుల్, ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, కాల్స్ ఉండి గుర్తొచ్చింది. ఊరికే కొంచెం ఏడుస్తా, కొంచెం ఏడుస్తా, పక్కన వాళ్ళని ఏడిపిస్తా. ఒక సిచ్యువేషన్ అని చెప్పి తను ఏడుస్తా, పక్కన వాళ్ళని ఇదికి ఫీల్ అవుతారు. అది కూడా ఉంది. అయ్యింది, ఇలా అయ్యింది, నువ్వు మాట్లాడలేదు అని చెప్పి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేది. ఊరికే ఏడ్చేసిద్ది, ఊరికే ఫీల్ అయిపోయింది. అదే ఎక్కువ పిచ్చి, అంతే. అనుమానం ఎక్కువ అంట కదా. అనుమానం చాలా ఎక్కువ అంకుల్, అనుమానం చాలా ఎక్కువ. నేను జస్ట్ నార్మల్గా నా ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి కరెక్ట్గా, ఎగ్జామ్స్కి చదువుకోవాలి, నాకు కొంచెం స్పేస్ ఇచ్చేయని చెప్పి అడిగితే ఇంకంతే. తను ఎలా ఉండిద్దంటే అదొక టార్చర్ మెంటల్ అంతే. తర్వాత బ్లాక్ చేసేసింది. ఎప్పుడు బ్లాక్ చేసినా కూడా నేను పట్టించుకోలేదు. ఇంకా తన లైఫ్ తంది, నా లైఫ్ నాదని చెప్పి నేను అసలు వదిలేసింది దాని గురించి. ముందు మా వాడు ఉన్నాడు కదా, మళ్ళీ నీకెందుకు కాల్ చేసింది? అదే అంకుల్, అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా చెప్పొచ్చు అంటే ఈజీగా, ఒక అబ్బాయితో అయిపోయింది అనగా నా దగ్గరికి వచ్చింది. నాతో అయిపోయింది అని కూడా కాదు అసలు. నేను గ్యాప్ తీసుకున్నాం, ఎగ్జామ్స్ అయ్యే వరకు నన్ను కదలికన్న ఒక్క మాటకి అంత ఇది చేసేసింది. ఈ గ్యాప్ లో మీ అబ్బాయిని ఇది చేసింది. ఇప్పుడు అక్కడ ఇంకో పట్టుకుండొచ్చు, అందుకోసం వాళ్ళని వదిలేసింది. నేను అదే అంటున్నా. అది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే, నేను అమాయకురాల్ని నోట్లో చాక్లెట్ పెడితే వేలు పెడితే కొరకను అన్నట్టు బిల్డప్ చేస్తుంది. బట్ ఏదో తేడా ఉందని నేను అనుకున్నాను. సో నాకు తీగ లాగితే అంతా కనిపించింది. అయ్యో చాలా డెస్పరేట్ అంకుల్, చాలా డెస్పరేట్ అమ్మాయి. నీకు ఎలా అంటే నాకు టైం కావాలి, నాకు నీతో టైం కావాలి అని చెప్పేసి చాలా డెస్పరేట్ గా ఉండేది అమ్మాయి. అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే వేరే బాయ్ ఫ్రెండ్ చూసుకుందా, ఎంతేనా? నువ్వు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను, కొంచెం డిస్టర్బ్ చేయకుండా. నాకు అదే అర్థం కాదు. నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది, అప్పటికి తను యూఎస్ వెళ్తుందని చెప్పి ఏం క్లారిటీ లేదు. యూఎస్ వెళ్తుందని కూడా ఎవరికి తెలియదు, తనకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నేను లైక్ ఆ కాల్స్ వస్తూ ఉండేది. తనేమో ప్రిపేర్ అయిపోయి కూర్చునేది, తను బాగానే చదివేది. అదే నాకు ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు బాగానే ఉన్నావు, నేను చదువుకోవాలి, నాకు కొంచెం గ్యాప్ కావాలి, కొన్ని రోజులు కాల్స్ వద్దు ఏమొద్దు, నేను ప్రిపేర్ అవుతా అని చెప్పన్న దానికి నువ్వు ఇలా అయితే వేస్ట్, ఇలావన్నీ కాదు, నాకు ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఉంటే ఉండు, లేదంటే బ్రేక్ లేదు, ఏం లేదు, ఉంటే ఉండు, లేదంటే బ్రేకప్ అని చెప్పాను. నేను సరే వదిలేసా అని చెప్పేసి ఆ సంక్రాంతి టైంలో అయింది కరెక్ట్గా. ఎగ్జామ్స్ ఫెబ్లో ఉన్నాయి అంటే జాన్లో అయ్యింది. సరే వదిలేసా అని చెప్పి నేను వదిలేసాను, తనకి మాట్లాడలేదు, కాల్స్ లేవు, ఏం లేదు. సడన్ గా ఒక మధ్యలో ఒక రోజు మాట్లాడనుంది, ఒకసారి అప్పుడు కరెక్ట్ గా యూఎస్ వెళ్తున్నా అని చెప్పి తెలిసిన తర్వాత ఒకసారి మీట్ అవ్వాలంది, కాలేజ్కి వెళ్తున్నారా. ఎంత టార్చర్ అంటే అంకుల్, నాకు అంత అవసరం లేదు. కార్లో డాడీతో వెళ్ళే సిచ్యువేషన్ లో ఈ అమ్మాయి గురించి తెలుసు, మొత్తం తెలుసు ఆయనకి. ఈ అమ్మాయి ఆటోలోనే రావాలి, నేను ఇద్దరం వెళ్ళాలని చెప్పేసి ఎంత మెంటల్ గోల్ చేసి నన్ను తీసుకొని వెళ్తుంటే మా డాడీకి భయం వేసి ఏమైద్దో అని చెప్పి వెనకాల వచ్చారు నా వెనకాల. ఎందుకు? నేను అమ్మాయి ఆటోలో వెళ్తుంటే మా ఫాదర్ వచ్చారు వెనకాల కార్లో. ఏం చేసిద్దా అమ్మాయి అని. ఎందుకు? ఎందుకంటే ఆ అమ్మాయి మెంటాలిటీ అంత డిఫరెంట్ ఉండేది అంకుల్, సైకలాజికల్ గా చాలా డిప్రెస్డ్ టైప్ ఆఫ్ క్యాండిడేట్. ఇప్పుడు మా డాడీ భయం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడ ఏం చేసిద్దో, లేదా దూకేస్తా అని ఏదైనా చేసిద్దా అని చెప్పి ఆయన భయపడ్డాడు. అంత ఈజీగా ఉండేది అమ్మాయిది.